ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పుట్టిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ జెనెటిక్‌గా వస్తుందా ఈ ఆర్థ్రో ప్లాస్టిక్ సంబంధించిన పెయిన్స్ అవన్నీ కూడా? ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఏజ్ వల్ల వచ్చే ఆర్థరైటిస్. ఎవరి ఫ్యామిలీస్లో అయితే కొంచెం ఆర్థరైటిస్ వల్ల సఫర్ అవుతున్నారో వాళ్ళలో ఈ రిపేర్ మెకానిజము. జాయింట్స్‌ని కాపాడుకోవడం ఎలా అని అసలు ఏ వయసులో దాని అవగాహన ఉండాలని? మన జాయింట్ను ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మన కండరాలు, ఫుట్బాలర్స్ కానీ స్పోర్ట్స్ పర్సన్ పైనుంచి పడతారు కానీ ఏం ఇంజురీస్ ఉండవు. ఎందుకంటే వైటమిన్ డి, బి12 డెఫిషియన్సీస్ వల్ల ఏం జరుగుతుంది సార్ శరీరంలో? వైటమిన్ డి అనేది వైటమిన్ కాకుండా దాన్ని వైటమిన్ డి అనేది ప్రతి పార్ట్ బాడీలో. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. పుట్టిన ప్రతి జీవికి శరీరంలో వయస్సుతో పాటు వచ్చే మార్పులు అనివార్యమా? అంటే జాయింట్స్ అరిగిపోవడం, అలాగే మోకాళ్ళలో గుజ్జు కరిగిపోవడం, ఇంకా వీటితో పాటు కండరాల నొప్పులు, ఆర్థరైటిస్ వంటివి ఇంకా ఎవరు అవాయిడ్ చేయలేరా వయస్సుతో పాటు? అంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇవాళ యాక్చువల్లీ ఒక చాలా ప్రముఖ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, ముఖ్యంగా నీ రీప్లేస్మెంట్లో వారు స్పెషలైజ్ చేశారు. ఆర్థ్రోప్లాస్టిక్ సర్జన్ కూడా అంటారు వారిని. అందరికీ సుపరిచితులు డాక్టర్ కేజే రెడ్డి గారితో మాట్లాడబోతున్నాం. ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్ అసలు ప్రివెన్షన్, జాయింట్స్ని ఎలా కాపాడుకోవాలని చెప్పి సర్జన్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం. మీరైతే అనివార్యం అయితే ఆపరేషన్స్ చేస్తారు సార్, కానీ పుట్టిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ జెనెటిక్గా వస్తుందా ఈ ఆర్థ్రోప్లాస్టిక్ సంబంధించిన పెయిన్స్ అవన్నీ కూడా? అది అంటే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు అడిగేది. ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఏజ్ వల్ల వచ్చే ఆర్థరైటిస్ ఎవరికి తెలియదు ఎందుకు వస్తుందని. కానీ ప్రాసెస్ ఎలా బిగిన్ అవుతుందో మనకు ఎవిడెన్స్ ఉంది చాలా వరకు. ఎలా అంటే మనము డే టు డే యాక్టివిటీస్ వల్ల కొంత జాయింట్లో డ్యామేజ్ అవుతుంది. మనము పనులు చేస్తూ ఉంటే స్కిన్ డ్యామేజ్ అయ్యి రిపేర్ అవుతుంది. ఈ చాలామందికి రిపేర్ ఎబిలిటీ ఉంటుంది. కానీ ఎవరికైతే ఆర్థరైటిస్ ప్రీడిస్పోజిషన్ ఉందో, ఎవరి ఫ్యామిలీస్లో అయితే కొంచెం ఆర్థరైటిస్ వల్ల సఫర్ అవుతున్నారో వాళ్ళలో ఈ రిపేర్ మెకానిజము తగ్గిపోతుంది, ఫెయిల్ అవుతుంది. సో ప్రాసెస్, పథాలజికల్ ప్రాసెస్ ఏంటంటే ఫెయిల్యూర్ ఆఫ్ రిపేర్ ఆఫ్ ది ఆర్టికులర్ కార్టిలేజ్. గుజ్జును రిపేర్ చేసే ప్రాసెస్ ఫెయిల్ అవుతుంది ఎవరిలో ఆర్థరైటిస్ వస్తుంది. ఓహో, అది ఎందుకు వస్తుందో ఎవరికి తెలియదు. ఓకే. కానీ జీన్స్ నుంచి రాదు, జీన్ ఏది ఐసోలేట్ చేయలేదు. కానీ కొన్ని ఫ్యామిలీస్లో ఇంక్రీజ్డ్ ఇన్సిడెన్స్ ఉంటుంది. సో అయితే మరి జాయింట్స్ని కాపాడుకోవడం ఎలా అని అసలు ఏ వయసులో దాని అవగాహన ఉండాలి? ఎందుకంటే పిల్లలు ఆడతారు, ఒక వయసు యవ్వనం వచ్చాక కూడా యాక్టివ్గా ఉండి యూఆర్ యంగ్ పర్సన్ అంటారు. అవును. ఏ వయసులో మనకి దీని అవగాహన రావాల్సిన అవసరం ఉంది? జాయింట్ ప్రిజర్వేషన్ అంటాం దాన్ని. మన జాయింట్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. మీరు అన్నట్టు నేను జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ చేయాలనుకుంటాను, కానీ ప్రివెంటివ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. స్పెషల్లీ మన కంట్రీలో ప్రివెంటివ్ కేర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే డిసీజ్తో ఎఫెక్ట్ అయిన వాళ్ళే చాలామంది ఉంటారు. సో వీఆర్ వెరీ బిజీ డీలింగ్ విత్ పీపుల్ ఆల్రెడీ ఎఫెక్టెడ్ విత్ ఆర్థరైటిస్. అందుకని ఎవరికైతే ప్రివెంట్ చేయాలో వాళ్ళపైన ప్రాబబ్లీ ఫోకస్ కొంచెం తక్కువ ఉంటుంది, అవేర్నెస్ తక్కువ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇది కొంత వెనకాల పడింది. కానీ జాయింట్ ప్రిజర్వేషన్ అంటే మన జాయింట్స్ను మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. మన జాయింట్ను ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మన కండరాలు చాలా స్ట్రాంగ్ ఉండాలి, బోన్స్ స్ట్రాంగ్ ఉండాలి, తర్వాత కార్టిలేజ్ కూడా హెల్దీగా ఉండాలి. సో కండరాలు స్ట్రాంగ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం నడిచేటప్పుడు 50% అది వెయిట్ కండరాల పైన పడాలి, 50% జాయింట్ పైన పడుతుంది నార్మల్గా నడిచినప్పుడు. ఇంకో విషయం ఏంటిదంటే మనం నార్మల్ వాకింగ్ చేసినప్పుడు మన బాడీ వెయిటే కాకుండా 6 times ఆఫ్ బాడీ వెయిట్ నీ జాయింట్ పైన పడుతుంది. మెట్లు ఎక్కి దిగినప్పుడు ప్రాబబ్లీ 10 times పడుతుంది. అదే కింద కూర్చొని లేనప్పుడు 15 to 18 times పడుతుంది. సో ఈ వెయిట్ పడడం వల్ల డ్యామేజ్ తగ్గించాలంటే మన కండరాలు స్ట్రాంగ్ ఉండాలి. మీరు చాలాసార్లు చూసే ఉంటారు, ఫుట్బాలర్స్ కానీ స్పోర్ట్స్ పర్సన్ పైనుంచి పడతారు కానీ ఏం ఇంజురీస్ ఉండవు. ఎందుకంటే వెయిట్ అంతా వాళ్ళు మసిల్ పైన తీసుకుంటారు. అదే ఆర్డినరీ పర్సన్ పడ్డారు అనుకోండి, ఎముకలు విరిగిపోతాయి. సో అది ఇంపార్టెంట్. జాయింట్ ప్రిజర్వేషన్కు, జాయింట్ ప్రొటెక్షన్కు బేసిక్ మన కండరాలు స్ట్రాంగ్ ఉండాలి, ఎముకలు స్ట్రాంగ్ ఉండాలి, అండ్ జాయింట్ సర్ఫేస్ స్ట్రాంగ్ ఉండాలి. దీనికి రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. బెస్ట్ మెడిసిన్ ఫర్ జాయింట్ ప్రిజర్వేషన్ ఈజ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ ఎలాంటిదంటే మనము బ్రిస్క్ వాకింగ్ కానీ, సైక్లింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ చేస్తూ ఉంటే ఏమంటే రెగ్యులర్గా ఒక్కరోజు కాకుండా రెగ్యులర్ చేయడం వల్ల ఏమవుతుందంటే
జాయింట్ స్ట్రాంగ్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే జాయింట్ సర్ఫేస్‌కు గుజ్జుకు బ్లడ్ సప్లై ఉండదు. సో, మనం జాయింట్ మూవ్ చేసినప్పుడే జాయింట్ ఫ్లూయిడ్‌లో ఉన్న ఆహార పదార్థాలు, న్యూట్రియంట్స్ ఆ గుజ్జుకు వెళ్తుంటాయి. అందుకని చాలా ఇంపార్టెంట్ జాయింట్ మూవ్ చేయడం అనేది. మనం జాయింట్‌ని ఏం మూవ్ చేయకుండా కొన్ని రోజులు పెట్టామనుకోండి అది వీక్ అయిపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. జాయింట్ అంటే మనకి ఆహ్, ఈ జాయింట్ పెయిన్ మొదలైన తర్వాత తగ్గించుకోవాలి, వాకింగ్ చేయకూడదు. దాని మీద మరింత బరువు పడుతుంది. అవసరం లేకపోతే నడవద్దు అని ఒక పెద్ద డాక్టర్ గారు ఈ మధ్య కాలంలో నాకు చెప్పారు. అది నిజం కాదు. ఒకప్పుడు అనుకునేవాళ్ళం. ఎందుకంటే చాలా మెడికల్ కండిషన్స్ అంటే దానంతట తక్కువైతాయి చాలా మెడికల్ కండిషన్స్. అందుకని రెస్ట్ తీసుకోండి, ఏం పని చేయకండి అని చెప్తూ ఉండేవాళ్ళు. కానీ అది నిజం కాదు. జాయింట్ హెల్తీ జాయింట్ కూడా మనము మూవ్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంటు. ఎవరికైతే కొంచెం ఎర్లీ ఆర్థరైటిస్ ఉందో వాళ్ళకి ఎక్కువ మూవ్‌మెంట్ కావాలి. ఎందుకంటే ఎక్కువ న్యూట్రిషన్స్ అవసరం ఉంటుంది. వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎర్లీ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళకు రెగ్యులర్ వాకింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు జాయింట్ అరిగిపోయింది నా దగ్గర కూడా చాలామంది వస్తూ ఉంటారు. సార్ మోకాళ్ళ నొప్పులు వచ్చాయి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఎక్స్‌రే తీశారు, కొంచెం అరిగింది, మీరు వాకింగ్ బంద్ చేయండి అని చెప్పారు. అది నిజం కాదు. వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే ఎర్లీ ఆర్థరైటిస్ ఉందో వాళ్ళకి ఇంకా ఇంపార్టెంట్. నడుస్తూ ఉంటేనే ఆ జాయింట్ హెల్తీగా ఉంటుంది. కండరాలు స్పెషల్లీ స్ట్రాంగ్ అవుతాయి. అప్పుడే జాయింట్‌ని ప్రొటెక్ట్ చేయగలుగుతుంది. సార్ మామూలుగా అంటే పరుపు సరిగ్గా లేదు, నిద్దట్లో కాలు పట్టేసింది, లేదు ఒక్కసారిగా జర్కీగా మెట్లెక్కడం వల్ల ఫాస్ట్‌గా మోకాలు మీద స్ట్రెయిన్ పడింది. ఈ నొప్పులకి, ఆర్థరైటిస్‌కి సంబంధించిన నొప్పులకి ఏమిటి డిఫరెన్స్? అది ఇంపార్టెంట్ క్వెషన్. జనరల్లీ ఇది ఈ జర్కీ వల్ల స్ప్రెయిన్ అంటాము. మస్కులర్ స్ప్రెయిన్. మనం సరిగ్గా నడకపోవడము, ఏదో స్టెప్ మిస్ అయ్యి నడవడము, నైట్‌లో పట్టేయడం అనేది మసిల్ వల్ల వస్తూ ఉంటుంది. అది జాయింట్ దగ్గర ఉన్నా కూడా చుట్టూ ఉండే కండరాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇది జనరల్లీ తక్కువ అవుతుంది. ఏదో పెయిన్ కిల్లర్ తీసుకుంటే తక్కువ అవుతుంది. ఆర్థరైటిస్ పెయిన్ ఎలా అంటే స్లోలీ స్టార్ట్ అయ్యి గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అది కంప్లీట్‌గా పోవడానికి ఉండదు. అండ్ జాయింట్ పెయిన్‌కు దీనికి డిఫరెన్స్ ఎలా అంటే మన జాయింట్ మూవ్ చేసినప్పుడు జాయింట్ పెయిన్ ఎక్కువ అవుతుంది. సో, మోస్ట్ ఆఫ్ ది టైమ్ మనమే డిఫరెన్షియేట్ చేయొచ్చు. మసిల్ పెయిన్ అంటే థైలో గానీ, లెగ్‌లో గానీ ఉంటుంది. నీ పెయిన్ అయితే నీ చుట్టూ, మోకాలు చుట్టూ ఉంటుంది. అది సార్. మామూలుగా ఏ వయసులో ఈ ఎక్సర్‌సైజెస్ చేయడం మొదలుపెట్టాలంటారు? అంటే పిల్లలు ఆడుతారు. టిపికల్లీ 35 దాటాక కూర్చోవడం ఎక్కువైపోతుంది ఈ అవును. మధ్య కాలంలో. అవును. సిట్టింగ్ ఈస్ కాజింగ్ లాట్ ఆఫ్ ఇష్యూస్. హిప్‌లో కూడా చాలా పట్టేసినట్టు ఉండడం, లేచినప్పుడు ఒక్కసారి ఇలా స్టిఫ్‌గా లేవడం, ఇవన్నీ ఏంటి సార్? దేనికి సంకేతాలు? అంటే మన మసిల్స్ స్ట్రాంగ్ ఉండకపోవడం అన్నట్టు. మసిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ మన బాడీ. మసిల్స్ స్ట్రాంగ్‌గానే ఉంటే మసిల్స్‌కున్న బ్లడ్ సప్లై బోన్‌కి వెళ్తుంది. బోన్ స్ట్రాంగ్ ఉంటుంది. బోన్ స్ట్రాంగ్ ఉన్నప్పుడే జాయింట్ స్ట్రాంగ్ ఉంటుంది. సో, ఎక్సర్సైజ్ అనేది దేర్ ఇస్ నో ఏజ్. జనరల్లీ ఎలా అంటే చిన్న పిల్లల్లో వాళ్ళ డే టు డే యాక్టివిటీసే మనము చిన్నపిల్లలను ఆపేస్తుంటాం యాక్టివిటీ చేస్తుంటే. కానీ వాళ్ళ యాక్టివిటీసే ఎనఫ్ ఉంటుంది. వాళ్ళకి ఎక్స్‌ట్రా ఎక్సర్సైజ్ అవసరం ఉండదు. కానీ ఎవరైతే స్కూల్‌కి వెళ్ళడం ఈ రోజు రేపుల్లో ఏమవుతుంది, స్కూల్‌లో, కాలేజెస్‌లో స్పోర్ట్స్ అనేది చాలా తగ్గిపోయాయి. దానివల్ల ఏమవుతుందంటే మసిల్స్ బిల్డప్ గానీ, ఫిజికల్ స్టామినా ఉండదు. చాలా వరకు కూర్చొని చదవడము, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ కండరాలు బలహీనంగా అయ్యి జాయింట్స్ కూడా జాయింట్స్ వీక్ అవుతుంటాయి. సో, స్కూల్ ఏజ్ నుంచే ఈ యాక్టివిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి మీరన్నట్టు ఈ రోజు రేపుల్లో ఐటీ జాబ్ చాలా కామన్. ప్రతి ఒక్కరు డే అంతా కంప్యూటర్ ముందు కూర్చొని ఏమీ యాక్టివిటీ లేకుండా ఉంటారు. దానివల్ల కూడా వెయిట్ పెరుగుతుంది. అంటే మనది కండరాల స్ట్రెంత్ తగ్గుతుంది. ఆస్టియోపోరోసిస్ అంటే బోన్ స్ట్రెంత్ తగ్గినట్టే సార్కోపీనియా అంటాం. సార్కో అంటే మసిల్, పీనియా అంటే దాని స్ట్రెంత్ తగ్గడం. సార్కోపీనియా అనేది వెరీ కామన్ కండిషన్ ఈ రోజు రేపుల్లో బికాస్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. దానివల్ల ఏమవుతుందంటే జాయింట్స్ అన్ని కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. వైటమిన్ డి, బి12 డెఫిషియన్సీస్ వల్ల ఏం జరుగుతుంది సార్ శరీరంలో? అది ఇంపార్టెంట్ క్వెషన్. వైటమిన్ డి అనేది వైటమిన్ కాకుండా దాన్ని హార్మోన్‌గా మనము కన్సిడర్ చేస్తాం ఈ రోజు రేపుల్లో. ఎందుకంటే వైటమిన్ డి అనేది ప్రతి పార్ట్ బాడీలో అవసరం ఉంటుంది. మనకు బోన్స్‌కి అవసరం ఉంది, మసిల్‌కి అవసరం ఉంటుంది, కిడ్నీకు, బ్రెయిను, లంగ్స్‌కు ప్రతి పార్ట్‌కు వైటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వైటమిన్ డి డెఫిషియన్సీ వెరీ కామన్ ఈ రోజు రేపుల్లో. ఎందుకంటే వైటమిన్ డి న్యాచురల్‌గా ఎండలో బిట్వీన్ 10-3 PM 30-40 మినిట్స్ ఉంటే మనకి ఎనఫ్ వైటమిన్ డి ప్రొడ్యూస్ అవుతుంది కొలెస్ట్రాల్ వల్ల. కానీ ఆ టైం ఎవరికుంది ఈ రోజు రేపుల్లో? ఆ టైంలో ఎవరు బయటికెళ్ళరు. డార్క్ స్టూడియోస్‌లో ఇండోర్స్ కూర్చొని ఉండిపోవడమే అది. సగం జాబ్స్ అది. అవును.
సో అందుకని ఇది మరి అంటే మనం సప్లిమెంటేషన్ అనేది కంపల్సరీ. వీక్లీ ఒకసారి 60,000 యూనిట్స్ తీసుకొని మంత్లీ తీసుకోవచ్చు. కానీ ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ ఎండలో మరి సమ్మర్‌లో ఈ సీజన్‌లో కాకుండా బిట్వీన్ 10-3 మేబీ 20-30 మినిట్స్ ఫేస్ ఎక్స్‌పోజ్ కాకుండా బ్యాక్ ఎక్స్‌పోజ్ చేసి, లెగ్స్ ఎక్స్‌పోజ్ చేసి కూర్చోవడం అనేది న్యాచురల్ వే ఆఫ్ వైటమిన్ డి సింథసిస్. మనలో ఉన్న కొలెస్ట్రాల్ కూడా కొంచెం తగ్గుతుంది దానివల్ల. సో అయితే మరి జాయింట్ ప్రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సార్, వాట్ ఫుడ్స్ ఏమన్నా ఉన్నాయా అసలు ఇలా ఆహార పదార్థాలు జాయింట్స్ని కొంచెం బలపరిచేది? కాల్షియం చాలా అవసరం అంటారు అవును. బోన్స్కి. అవును. జాయింట్స్ కూడా కాల్షియం అవసరమా? అవసరం ఉంటుంది. ఎందుకంటే కార్టిలేజ్ ఉంటుంది జాయింట్‌లో. కార్టిలేజ్ కూడా కాల్షియం ఉంటుంది. మన జాయింట్‌లో కాంపోనెంట్స్ ఏముండవో అవి హెల్తీగా తీసుకోవాలి. జాయింట్‌లో ప్రోటీన్స్ అవసరం ఉంటాయి, వైటమిన్స్ అవసరం ఉంటాయి, మినరల్స్ అవసరం ఉంటాయి, బోన్స్ కాల్షియం. బోన్ బ్రాత్ తాగమంటారు అందరూ. యెస్, కొంతవరకు. మరి ఎక్సెస్ కాకుండా రెగ్యులర్‌గా మేబీ 2-3 టైమ్స్ ఇన్ ఎ వీక్. ఆ! కానీ హెల్తీ ప్రోటీన్స్, గుడ్ ప్రోటీన్స్ ఇప్పుడు ఈ రోజు రేపుల్లో డ్రై ఫ్రూట్స్ చాలా కామన్. డ్రై సీడ్స్‌లో ఉంటాయి. పీనట్స్, వేరుశెనగకాయల్లో చాలా వెరీ గుడ్ క్వాలిటీ ప్రోటీన్ ఉంటుంది. ఎగ్స్‌లో ఉంటుంది. మీట్‌లో ఉంటుంది. చికెన్, మటన్‌లో ఉంటుంది. సో రెగ్యులర్‌గా అవసరమైన మరి ఎక్సెస్ క్వాంటిటీ ఒకరోజు బాగా తీసుకొని 1 వీక్ తీసుకోకపోవడం అనేది మంచిది కాదు. ఎవ్రీ డే రెగ్యులర్ కన్సిస్టెంట్గా. కన్సిస్టెంట్‌గా ఉండాలి.